బాబు ఈసారి హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. కొందరు నేతలకు కొన్ని నియోజకవర్గాలు పదిలంగా ఉంటాయి. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల, చంద్రబాబు కుప్పం, ఇలా శాశ్వత నియోజకవర్గాలు అంటూ ఉంటాయి. సో మరికొందరు నేతలైతే తమ నియోజకవర్గాల్లో బలమైన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తారు. సో ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 7 సార్లు గెలిచిన నేతలు కూడా ఉన్నారు. వారికి నియోజకవర్గాల ప్రజలతో విడదీరాని బంధం ఉంటుంది. అటువంటి నాయకులను వదులుకునేందుకు ప్రజలు కూడా ఇష్టపడరు. సో ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే భావనతో ఉన్నారు అక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ మరోసారి ఎమ్మెల్యేగా వర్మ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. సో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు వర్మ. 2014లో అయితే అక్కడ ఇండిపెండెంట్గా గెలిచారు వర్మ. సో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటారు. సో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన 5 ఏళ్లలో గెలిచి నియోజకవర్గం పరంగా పిఠాపురం మార్చేశారు. సో అటువంటి నియోజకవర్గాన్ని ఎన్నికలకు ముందు దక్కించుకున్నారు పవన్. పొత్తులో భాగంగా సీటును జనసేన దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉన్న వర్మ అధినేత చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గి పవన్కు అక్కడ ఛాన్స్ ఇచ్చారు. సరే, నిజంగా ఇది మంచి పరిణామం చెప్పాలి ఒక రకంగా. సో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎంగా మారి 5 కీలక మంత్రిత్వ శాఖలు దక్కించుకున్నారు. అయితే పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలు మాత్రం వర్మ సేవలను గుర్తు చేసుకునడం ఇప్పుడు విశేషం. సో పిఠాపురంలో వర్మపై విపరీతమైన సానుభూతి ఉంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడంపై గౌరవం ఉంది. కానీ ఇటీవల జనసేన ప్లీనరీలు నాగబాబు చేసిన కామెంట్స్తో వర్మ పట్ల విపరీతమైన అభిమానం పెరిగిపోతుంది అక్కడ ప్రజల్లో. సాధారణ ప్రజలు సైతం వర్మపై విపరీతమైన అభిమానాన్ని చూపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. సో ఈ వీడియోలో పిఠాపురంలోని స్థానిక మహిళ ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని వర్మను కోరుతున్నారు. సో అయితే ఈ మహిళకు సమాధానం చెబుతూ నిలబడతానంటూ కూడా వర్మ నవ్వుతూ అనడం ఇప్పుడు వైరల్గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. బాబు ఈసారి సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.